కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశులకు విపరీతమైన ధనలాభం, జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన త్రికోణ రాజయోగం ఏర్పడింది. మే 19వ తేదీ శుక్రుడు వృషభ రాశిలోకి సంచారం చేయడమే దీనికి కారణం. ఇది చాలా శక్తివంతమైన యోగం. కొన్ని రాశుల వారికి సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలగడంతో పాటు ఆర్థికంగా లాభాలున్నాయి. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే త్రికోణ రాజయోగ ప్రభావం అధికంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. కేంద్ర త్రికోణ రాజయోగంతో లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశివారికి శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఎంతో అదృష్టాన్ని పొందుతారు. విపరీతమైన డబ్బును కూడా సంపాదిస్తారు. ఈ సమయం వారికి బాగా కలిసి వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. అలాగే ఉద్యోగస్తులకు దూర ప్రయాణాలున్నాయి కానీ వాటి వల్ల ఆర్థికంగా లాభాలున్నాయి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలుంటే అవి తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించి క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేస్తారు. ఆనందం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సింహరాశి. కెరీర్కు సంబంధించిన విషయాల్లో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. వేతనం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారపరంగా వస్తున్న అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అందులో మాధుర్యాన్ని భార్యాభర్తలు చవిచూస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు ఇతర పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. సంపద పెరగడంతో పాటు ఆనందం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ ఆటంకాలను అధిగమించడానికి, పెద్దలను ఒప్పించడానికి ఇది మంచి సమయం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.